Ladies and gentlemen, the Chief Minister will unfurl the national flag shortly. I request all to rise for the national anthem and all the uniformed personnel to rise and salute the national flag as the national flag will be unfurled. అందరూ గౌరవసూచకంగా లేచి నిలబడాలి. యూనిఫామ్ సర్వీసెస్ వారు లేచి నిలబడి సెల్యూట్ చేయాలి. పతాకావిష్కరణ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. Thank you, ladies and gentlemen. You may all be seated now and take your respective seats. Third Battalion! Dynasty! Chal! అదిగో రెపరెపలాడుతోంది మువ్వన్నెల జెండా ఆకాశపు వీధుల నిండా ఆగస్టు 15 పర్వదినాన సగర్వంగా అలనాటి స్వాతంత్ర సమర యోధులందరికీ జోహారులర్పిస్తూ విశాఖ నగరం నుండి ఉద్యమ దీపికలై ఎగిసి వచ్చిన స్వాతంత్ర సమర యోధులందరికీ నీరాజనాలర్పిస్తూ రెపరెపలాడుతోంది మన మువ్వన్నెల జెండా. Ladies and gentlemen, the Samman Toli, the Guard of Honor, comprising of personnel from the 16th Battalion, the newly formed battalion of the Visakhapatnam, the host battalion, has just departed from the venue. అదిగో కదిలింది కవాతు రథం అందమైన కడలి తరంగంలా మన ముందుకు కదలి వస్తోంది కవాతు దృశ్యం. We shall now have the march past by గట్టిగా చప్పట్లు. విద్యార్థులారా, మేధావులారా, ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న మీరందరూ కవాతు నిర్వహిస్తున్న పోలీసు బృందాలకు చప్పట్లు, గట్టిగా చప్పట్లు. ఈనాటి పెరేడ్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు. ప్రస్తుతం పార్వతీపురం ఏఎస్పీగా చేస్తూ ఉన్నారు. వీరు 2012 బ్యాచ్ కు చెందిన వారు. అసిస్టెంట్ పెరేడ్ సెకండ్ ఇన్ కమాండ్ గా వ్యవహరిస్తున్నారు శ్రీ బివి రెడ్డి గారు. ప్రస్తుతం మన ముందుకు వచ్చేసింది 3వ బెటాలియన్.
3వ బెటాలియన్ కాకినాడకు చెందింది. ఈ బెటాలియన్ కమాండెంట్ గా వ్యవహరిస్తున్నారు జె కోటేశ్వరరావు గారు. ప్రస్తుతం కమాండర్ గా వ్యవహరిస్తున్నారు శ్రీ జె చెన్నకేశవరావు గారు. 5వ బెటాలియన్ మన ముందుకు వచ్చేసింది. ఈ బెటాలియన్ కమాండెంట్ గా వ్యవహరిస్తున్నారు మోహన్ ప్రసాద్ గారు. కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు వెంకట నారాయణరావు గారు. అనంతరం మన ముందుకు వచ్చేస్తుంది మంగళగిరికి చెందిన 6వ బెటాలియన్. పలనాటి సింహదళంగా గుర్తింపు పొందింది ఈ బెటాలియన్. ప్రస్తుతం శ్రీమతి బి రాజకుమారి ఐపీఎస్ గారు ఈ బెటాలియన్ కమాండెంట్ గా వ్యవహరిస్తున్నారు. కంటింజెంట్ కమాండర్ గా ఆర్ఐ శ్రీనివాసరావు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. The 6th Battalion is recipient of 2 Mukhyapati Shaurya Patakams, 3 Indian Police Medal, 236 AP Police Seva Patakams, 14 AP Uttama Seva Patakams, 11 AP Kadhana Seva Patakams. 9వ బెటాలియన్ వెంకటగిరికి చెందిన 9వ బెటాలియన్ మన ముందుకు వచ్చేసింది. ఈ బెటాలియన్ కమాండెంట్ గా వ్యవహరిస్తున్న శ్రీ బి మోహన్ గారు. ప్రస్తుతం కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు రామజోగి నాయుడు గారు. అనంతరం విచ్చేసింది కడప జిల్లా భాక్రాపేట 11వ బెటాలియన్ కంటింజెంట్. ఈ బెటాలియన్ కమాండెంట్ గా వ్యవహరిస్తున్నారు సిహెచ్ శామ్యుల్ జాన్ గారు. The battalion personnel have been awarded with various police Seva Patakams, Uttama Seva Patakams and police medals in various fields for their good and hard work. కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు శ్రీ బి వెంకటరామిరెడ్డి గారు. అనంతరం విచ్చేస్తోంది అనంతపురానికి చెందిన 14వ బెటాలియన్. ఈ బెటాలియన్ కమాండెంట్ గా వ్యవహరిస్తున్నారు అందమైన రమణీయమైన సంగీత వాయిద్యాల నడుమ పోలీస్ బ్యాండ్ బృందం అశోక్ కుమార్ నేతృత్వంలో మన ముందు నుంచి కదిలి వెళ్తోంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం అనంతపురానికి చెందిన 14వ బెటాలియన్ శ్రీ జగదీష్ కుమార్ గారు ఈ బెటాలియన్ కమాండెంట్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీ కె సమర్పణ్ రావు గారు కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. అదిగో విచ్చేసింది విశాఖపట్నానికి చెందిన సిఏఆర్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కంటింజెంట్. ముఖ్యమంత్రి గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం పోలీస్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు అమిత్ గార్గ్ ఐపీఎస్ గారు. ఈ కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు శ్రీ పి వెంకటేశం గారు. గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. The next contingent